బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో తల్లికి వందనం డబ్బులని మీ అందరి ఖాతా లోపల జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఇంకా కొన్ని గంటల్లోనే మీ అందరికీ కూడా ఎవరైతే విద్యార్థుల తల్లులు ఉన్నారో వాళ్ళందరి ఖాతాలో తల్లికి వందనం నిధులని జమ చేసేటటువంటి ఒక ప్రక్రియ ఏపీ ప్రభుత్వం అయితే చేస్తుంది. ఇప్పటికే తల్లులకు సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలని ప్రభుత్వం పూర్తిగా కూడా అధికారులు పరిశీలించడం జరిగింది. ఎవరెవరు తల్లికి వందనం పథకానికి అర్హులు, అదేవిధంగా ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే దాన్ని పూర్తి స్థాయిలో అంటే క్షేత్రస్థాయిలో మొత్తం కూడా పరిశీలన చేశారు. మరి అర్హులైనటువంటి విద్యార్థుల తల్లులందరికీ కూడా ఇది ఒక భారీ శుభవార్తనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా ఎప్పుడు అని చెప్పేసి చాలా మంది కూడా తల్లికి వందనం నిధులు మా ఖాతా లోపల ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి చాలా మంది తల్లులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎదురు చూశారు. మరి ఎట్టకేలకు ఇవాళ మరి కాసేపట్లో మీ అందరి ఖాతా లోపల తల్లులందరికీ కూడా తల్లికి వందనం నిధులని కూటమి ప్రభుత్వం ఒక్కొక్కరికి తలా 13,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి వందనం నిధులని విడుదల చేసే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ నిధుల్లో ఎలాంటి మార్పులు చేస్తుంది, ఎవరికి రాబోతున్నాయి, ఎవరికి రావట్లేదు, పూర్తి వివరాలను మనం చూద్దాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కిందనటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తల్లులందరికీ శుభవార్త. మన ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తల్లికి వందనం పథకం డబ్బుల విడుదలకు సమయం ఆసన్నమైంది. మరి కాసేపట్లోనే అంటే ఈరోజు ఉదయం నుంచే మీ అకౌంట్లలోకి డబ్బులు జమ కాబోతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే నా అకౌంట్లో డబ్బులు పడతాయా, ఎప్పుడు పడతాయి, ఒకవేళ డబ్బులు రాకపోతే మెసేజ్ గనక రాకపోతే మేము ఏం చేయాలి అని మీలో చాలా మంది కూడా కంగారు పడుతుంటారు. దయచేసి ఎవరు కూడా అలా కంగారు పడకండి. మీరు పూర్తిగా కూడా ముందుగానే బ్యాంకులకు వెళ్ళి పరుగులు తీసే ప్రయత్నం చేయకండి. మన ఏపీ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ తల్లికి వందనం నిధులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. విడతల వారీగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా ప్రభుత్వం తల్లికి వందనం సొమ్మును జమ చేయనుంది. మరి కాసేపట్లోనే ప్రభుత్వం బటన్ నొక్కి ఈ నిధులని చంద్రబాబు నాయుడు విడుదల చేయబోతున్నాడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది తల్లుల ఖాతాల్లోకి ఒకేసారి డబ్బులు పంపించాలి. కాబట్టి కొందరికి ఉదయం పడొచ్చు, కొందరికి మధ్యాహ్నం లేదా సాయంత్రానికి పడొచ్చు, ఇంకొంతమందికి రేపు కూడా పడొచ్చు. కాబట్టి మీ పక్కింటి వాళ్ళకి పడి నాకు పడలేదు అని ఎవరూ కూడా ఆందోళన చెందకండి. అందరికీ 3 రోజుల్లో విడతల వారీగా డబ్బులని కూటమి ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ పథకం కింద 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ప్రభుత్వం ఈ నిధులు అందిస్తుంది. అది ప్రభుత్వ పాఠశాల కావచ్చు, ప్రైవేటు స్కూళ్ళు కావచ్చు, లేదా ఎయిడెడ్ స్కూల్స్ కాలేజీలు కావచ్చు. ఎక్కడ చదువుతున్నా ఈ పథకం మాత్రం అందరికీ విద్యార్థులకు వర్తిస్తుంది. పిల్లల తల్లుల బ్యాంకు ఖాతాల్లోనే ఈ తల్లికి వందనం డబ్బులని ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ పథకం కింద ఏడాదికి ఇవ్వాల్సిన మొత్తం 15,000 రూపాయలు అయితే స్కూల్స్ నిర్వహణ కోసమని ప్రభుత్వం 2,000 తీసుకుంటుంది. మిగతా 13,000 రూపాయలని తల్లుల అకౌంట్లలో నేరుగా జమ చేయబోతుంది. ఇది మన పల్లెటూరి పేద తల్లులకు పిల్లలకు పూర్తిగా కూడా చదువుల ఖర్చుల కోసం ప్రభుత్వం అందిస్తున్న ఒక పెద్ద భరోసా. ఇక్కడ ముఖ్యంగా మనం అందరం కూడా గమనించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. అర్హులైన ఎస్సీ విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఎస్సీ విద్యార్థులకు తప్పనిసరిగా సొంత బ్యాంకు ఖాతా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. కేవలం ఎస్సీ విద్యార్థులకు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. ఒకవేళ మీ పిల్లలకు పాన్ కార్డు లేకపోయినా కంగారు పడాల్సిన పని లేదు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ బ్యాంకు ద్వారా మీ పిల్లల పేరుతో ఈజీగా ఖాతా తెరవచ్చు. ఆధార్ కార్డు, పుట్టిన తేదీ సర్టిఫికేట్ తీసుకొని పోస్ట్ ఆఫీస్కు వెళ్తే కేవలం 200 కట్టి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. 18 ఏళ్ల లోపు ఉన్న విద్యార్థుల కోసం
తల్లిదండ్రులు తమ బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేసి ఉండాలి. ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ చెబితే ఈ పని పూర్తయిపోతుంది. ఇక అందరికీ వచ్చే ఒకే ఒక సమస్య, బ్యాంక్ అకౌంట్ ఉన్నా డబ్బులు పడకపోవడం. దీనికి కారణం ఎన్పిసిఐ సీడింగ్, ఆధార్ లింకింగ్ లేకపోవడమే. అవును, ఇక ఎన్పిసిఐ సీడింగ్ లేకపోతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటి ద్వారా ప్రభుత్వం పంపే డబ్బులు మీ అకౌంట్లో పడవు. ఇందుకోసం మీరు ఏం చేయాలో కూడా ప్రభుత్వం సులువైనటువంటి మార్గం చెప్పింది. ఒకవేళ నార్మల్ బ్యాంకుల్లో ఈ సీడింగ్ సమస్య ఉంటే వెంటనే మీ సమీపంలోని పోస్ట్ ఆఫీసులో ఖాతా తెరవండి. పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఓపెన్ చేస్తే కేవలం 24 గంటల్లోనే ఎన్పిసిఐకి అనుసంధానం అయిపోతుంది. ముఖ్యంగా ఇంటర్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు వెంటనే ఈ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే తల్లికి వందనం నిధులు మీ చేతికి అందడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి సోదరి మనులారా, ప్రతి ఒక్కరు కూడా ఏమాత్రం కంగారు పడకండి. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బటన్ నొక్కడం పూర్తవుతుంది. ఇక మీ అకౌంట్లలోకి విడతల వారీగా తల్లికి వందనం డబ్బులని కూడా జమ చేసేటటువంటి ప్రక్రియ చేపడతా ఉన్నారు. మరి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది విద్యార్థుల తల్లులందరూ కూడా గత కొన్ని రోజులుగా ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి తల్లికి వందనం పథకం పూర్తిగా కూడా విడుదల కాబోతుంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా బటన్ నొక్కి ఈ తల్లికి వందనం నిధులని విడుదల చేయబోతున్నారు. ఇక గత సంవత్సరం జూన్ నెలలో తల్లికి వందనం నిధులు విడుదలయ్యాయి. ఆ జూన్ నెలలో విడుదల కావడంతో అప్పట్లో స్కూల్స్ ఓపెన్ అయినప్పుడే తల్లికి వందనం డబ్బులని ప్రభుత్వం తల్లుల ఖాతాలో జమ చేసింది. దీంతో చాలా మంది తల్లులు ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ లో వాళ్ళ పిల్లలని చదివిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఫీజులు కట్టడానికి ఎటువంటి ఇబ్బంది పడలేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి తల్లికి వందనం డబ్బులతోని వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజు ని కట్టుకోవడం జరిగింది. జూలై నెల కూడా వచ్చేసింది, స్కూల్స్ కూడా ఓపెన్ అయ్యాయి, సిలబస్ నడుస్తూ ఉన్నాయి. ఒకవైపు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు మొత్తం కూడా మీ పిల్లల స్కూల్ ఫీజులని కట్టండి అని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో చాలా మంది తల్లులందరూ కూడా మరి ఈసారి గత సంవత్సరం ఇచ్చినట్టుగా ఈసారి జూన్ నెలలో తల్లికి వందనం డబ్బులు ఇవ్వలేరు కాబట్టి ఈసారి ఈ పథకం ఉండదు కావచ్చు, ఈసారి డబ్బులు వేయరు కావచ్చు అని చెప్పేసి చాలా మంది తల్లులు ఒక ఆందోళన చెందారు. మరి ఎట్టకేలకు ప్రభుత్వం అయితే ఈ జూలై నెలలో తల్లికి వందనం నిధులని విడుదల చేస్తుంది. ఈరోజు ఉదయం నుంచి ఈ తల్లికి వందనం పథకం ప్రారంభం కాబోతుంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బటన్ నొక్కబోతా ఉన్నాడు. ఆయన బటన్ నొక్కగానే అర్హులైనటువంటి తల్లుల జాబితా మొత్తం కూడా సిద్ధం చేశారు. ఇక అందరికీ కూడా ఎవరైతే అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇక డబ్బులనైతే ప్రభుత్వం వేయబోతుంది. మరి మీకు డబ్బులు పడుతున్నాయా లేదా, డబ్బులు పడ్డాయా లేదా, కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరి ఈ తల్లికి వందనం పథకం మీకెలా పూర్తిగా కూడా అండగా ఉంటుంది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే గతంలో జూన్ నెలలో ఇచ్చారు, అప్పుడు ప్రైవేట్ స్కూల్ ఫీజులు కట్టడానికి చాలా ఉపయోగపడ్డాయి. కానీ ఈసారి జూలై నెలలో ఇచ్చారు కాబట్టి మీరు ఏమనుకుంటా ఉన్నారు? అదేవిధంగా మీకు డబ్బులు పడ్డాయా లేదా అనేది కూడా కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.